విధిరాతను ఎవరూ మార్చలేరనడానికి మరొక ప్రత్యక్ష సాక్ష్యం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన అర్జున్ పఠోలియా ఉదంతం. 18 రోజుల క్రితం తన భార్య చనిపోగా జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో పఠోలియా మృతి చెందారు. తన భార్య కోరిక తీర్చేందుకు అహ్మదాబాద్ వచ్చి తిరిగి లండన్కు వెళ్తుండగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన అందరికంట తడిపెట్టిస్తోంది. ఎయిర్ ఇండియా విమానం AI-171 కూల్పోయిన ఘటనలో బాధితుల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో అత్యంత హృదయ విదారకమైన 37 ఏళ్ల అర్జున్ పఠోలియాదే. ఆయన మరణం లండన్లో ఉన్న తన 4 సంవత్సరాల ఇద్దరు చిన్న కుమార్తెలను 18 రోజుల వ్యవధిలోనే అనాథలను చేసింది. మే 26న క్యాన్సర్తో మరణించిన వారి తల్లి భారతిని కోల్పోయిన విషాదంలో మునిగి ఉన్న ఈ ఇద్దరు బాలికలు ఇప్పుడు గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తమ తండ్రిని కూడా కోల్పోయారు. ఈ వరుస విషాదాలు ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపాయి. అర్జున్ పఠోలియా తన భార్య భారతి చివరి కోరికను నెరవేర్చడానికి భారత్కు వచ్చారు. భారతి మరణాంతరం తన అస్థికలు గుజరాత్లో కలపాలని ఆమె కోరుకున్నారు. ఆమె అస్థికలను పడోదరా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొయిచాలోని నీలకంఠ ధామ్ వద్ద
నర్మదా నదిలో మరియు తమ స్వగ్రామమైన అమ్రేలీ జిల్లాలోని వాడియాలో నిమజ్జనం చేస్తారు. తన భార్య చివరి కోరికను నెరవేర్చి తిరిగి లండన్ కు వెళ్తున్న తరుణంలో విధి మరో క్రూరమైన దెబ్బతీసింది. విమాన ప్రమాదంలో అర్జున్ మరణించడంతో ఆ కుటుంబం ఇప్పటికే పడిన దుఃఖం రెట్టింపు అయింది. ఇది విధి విచిత్ర లీలలకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. Like and subscribe to the channel. భారతి గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందినది. ఆమె కుటుంబం ఇప్పుడు అహ్మదాబాద్లో స్థిరపడింది. అర్జున్, భారతి ఇద్దరు కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వారే. వారి ప్రేమ, కష్టం విజయానికి ప్రతీకగా నిలిచారు. అయితే విధి వీరిని వేరు చేసి వారి పిల్లలను అనాథలను చేసింది. 18 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ చిన్నారి బాలికల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన విమాన ప్రమాద విషాదాన్ని
ఈ ఘటన అర్జున్ కుటుంబంలోనే కాదు యావత్ సమాజంలోనూ తీవ్ర ఆవేదన నింపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేవలం ఒక విమాన ప్రమాదం కాదని, అది అనేక కుటుంబాల జీవితాలను తలకిందులు చేసిన ఒక దారుణ సంఘటన అని ఈ కథనం మరోసారి స్పష్టం చేసింది. ఇటీవలే భారతీయ అంత్యక్రియలు నిర్వహించిన పటోలియా కుటుంబానికి అర్జున్ మరణం మరో తీవ్రమైన దెబ్బగా మారింది. అర్జున్ పటోలియా మాత్రమే కాదు, ఎంతో మంది ప్రముఖులు ఈ విమాన ప్రమాదంలో మరణించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో లండన్ కు వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించారు. ఆయన మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాగాకు చెందిన 32 ఏళ్ల దంత వైద్యురాలు డాక్టర్ నిరాలి సురేష్ కుమార్ పటేల్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. భారతదేశానికి పర్యటనకు వచ్చి తిరిగి తన భర్త 1 సంవత్సరం వయసున్న బిడ్డ వద్దకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణం కెనడాలోని భారతీయ సమాజంలో విషాదాన్ని నింపింది. ఒక్క విమాన ప్రమాదం ఎంతో విధిరాతను ఎవరూ మార్చలేరనడానికి మరొక ప్రత్యక్ష సాక్ష్యం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన అర్జున్ పటోలియా వృత్తాంతం. 18 రోజుల క్రితం తన భార్య చనిపోగా జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో పటోలియా మృతి చెందారు. తన భార్య కోరిక తీర్చేందుకే అహ్మదాబాద్ వచ్చి తిరిగి లండన్ కు వెళ్తుండగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో వారి 2 పిల్లలు
విమానం AI-171 కూల్పోయిన ఘటనలో బాధితుల కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో అత్యంత హృదయ విదారకమైనది 37 ఏళ్ల అర్జున్ పఠోలియాదే. ఆయన మరణం లండన్లో ఉన్న తన 4 సంవత్సరాల 2 చిన్న కుమార్తెలను 18 రోజుల వ్యవధిలోనే అనాథలు చేసింది. మే 26న క్యాన్సర్తో మరణించిన వారి తల్లి భారతిని కోల్పోయిన విషాదంలో మునిగి ఉన్న ఈ 2 బాలికలు ఇప్పుడు గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తమ తండ్రిని కూడా కోల్పోయారు. ఈ వరుస విషాదాలు ఆ కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. భారతి మరణాంతరం తన అస్థికలు గుజరాత్లోని కలపాలని ఆమె కోరుకున్నారు. ఆమె అస్థికలను వడోదరా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొయిచాలోని నీలకంఠధామ్ వద్ద నర్మదా నదిలో మరియు తన స్వగ్రామమైన అమ్రేలీ జిల్లాలో వాయిడాలో నిమజ్జనం చేశారు. తన భార్య చివరి కోరికను నెరవేర్చి తిరిగి లండన్కు వెళ్తున్న తరుణంలో విధి మరో క్రూరమైన దెబ్బతీసింది. విమాన ప్రమాదంలో అర్జున్ మరణించడంతో ఆ కుటుంబం ఇప్పటికే పడిన దుఃఖం రెట్టింపు అయింది. ఇది విధి విచిత్ర లీలలకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.